ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నివసించే కాలనీవాసులు ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని, ఇక్కడ ఇండ్లను కూల్చాలంటే వారిని దాటుకుని రావాల్సి వస్తుందని అన్నారు. సుధీర్ రెడ్డి స్థానికులకి ఎలాంటి హాని జరగనివ్వరని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. ఇక్కడ సొంత ఇండ్లు ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతామంటే వారు ఒప్పుకోరని, 2013 పార్లమెంట్ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, అప్పుడే సహకరిస్తామని, లేకపోతే ఇక్కడ ప్రజలకు మేము అండగా కార్యక్రమాన్ని అడ్డుకుంటారని తెలియజేశారు. ఇది ప్రజల సమస్య కాబట్టి అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. అయితే మేమేమంటున్నామంటే ఆ సౌత్ కొరియా అవసరం లేదు, మరి లేకపోతే లండన్ లో ఉన్న ఎయిమ్స్ అనేది అవసరం లేదు, ప్యారిస్ లో ఇంకోనది ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. మన ప్రాంతానికి అనుకూలంగా మన ప్రజలకు నష్టం జరగకుండా ఏ విధంగా చేయగలుగుతామని ఆలోచన చేస్తే ప్రభుత్వం మంచి పని చేశారు. అప్పుడు సాధ్యమయ్యే పని, కానీ పెద్ద ఎత్తున ప్రజలు నష్టం చేసి సాధ్యం చేస్తాం అనుకుంటే కాదు. అది ప్రజల్ని ఒప్పించి మెప్పించి ప్రజల ప్రేమాభిమానం పొంది అది పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత. కానీ అహంకారంగా పోయి నేను ఏదైనా చేయగలుగుతా ప్రభుత్వంలో ఉందని చెప్తే మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా మనం చేసుకోవాలి.